మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్తుల రద్దీని దృష్టి అందించుకొని దేవస్థానం నందు తాత్కాలికంగా చలవ పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా గుడి ముందు, గుడి బ్యాక్ సైడు, మళ్ళా ఈ అర్చకుల గృహాల వద్ద, మిగతా దేవస్థాన పరిసర ప్రాంతాల అన్ని చోట్ల కూడా తడక పందిర్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా కార్యాలయం ముందు కూడా తడక పందిర్లు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కూడా తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. కలెక్టర్ గారు ఈ రివ్యూ సమావేశం హనుమాన్ జయంతి పురస్కరించుకుని రివ్యూ సమావేశం అన్ని జిల్లాల అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం నందు అన్ని విషయాలు కూడా జిల్లా అధికారులకు వివరించి వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని శ్రీ స్వామివారి చిన్న జయంతి, పెద్ద జయంతి ఉత్సవాలు కూడా గత సంవత్సరం ప్రకారంగా ఇంకా అంతకంటే మంచిగా ఇంకా బాగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. భక్తులకైతే నీరు విషయంలో మనకు ఒక 3 చోట్లలో ప్యూరిఫైడ్ వాటర్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి, అందుబాటులో ఉన్నాయి. అవి కాకుండా క్యూ లైన్లో కూడా ప్రత్యేకంగా మేము సేవా సమితి వాళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ క్యూ లైన్లో కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇంకా సేవా సమితి వాళ్ళను కూడా విరివిగా వినియోగించుకొని నీళ్ళకి ఎలాంటి వారి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. కోనేరుకు సంబంధించి వారు స్నానాలు చేయడానికి మురికి నీళ్ళు ఉన్నాయని చెప్పేసి ప్రతి వారానికి ఒకసారి నీళ్లు, పాత నీళ్ళు తొలగిస్తున్నాము. 2-3 డేస్కి ఒకసారి, ఒకవేళ ఇంకా మురికి ఉన్నాయంటే 2-3 డేస్కి ఒకసారి కూడా వీటిని తొలగించి మళ్ళీ కూడా నింపుతున్నాం. వెంటనే మా పారిశుభ్రత సిబ్బందితోటి కూడా దాన్ని క్లీన్ చేస్తున్నాం. బ్లీచింగ్ అవన్నీ కూడా వేసి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నామండి. తలనీలాలకు సంబంధించి అధికంగా డబ్బులు తీసుకున్నారు, అడిషనల్ టికెట్ డబ్బులు తీసుకుంటున్నారు. ఈ మధ్యనే వారికి కూడా మేము పిలిపించి వాళ్ళందరికి కూడా పిలిపించి వాళ్ళకు అందరికి కూడా హెచ్చరించడం జరిగింది. ఒకవేళ అటువంటి ఫిర్యాదులు వస్తే వాళ్ళ మీద క్రమశిక్షణ మీరు ఇమీడియట్గా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. లోపల కూడా మేము అన్ని కూడా బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మైక్లో కూడా మేము ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నాం. అటువంటి ఎవరైనా మీ డబ్బులు గిట్లా వసూలు చేసినట్టు గిట్లా దృష్టికి ఎవరైనా చేస్తే మా కార్యాలయ దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే శ్రీరామనవమి కూడా ప్రత్యేకంగా ఆ రోజు గత సంవత్సరం ఎట్లా చేసారో అంతకుముందు సంవత్సరాల్లో అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి.